సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం 172 పేజీ 4వ మంత్రం 4వ అధ్యాయం 1వ బ్రాహ్మణం. మంత్రం చివరి నుంచి 5వ లైన్ కింద నుంచి. చక్షుర్వై సామ్రాట్ పరమం బ్రహ్మ నైనం చక్షుర్జహాతి సర్వాణ్యేనం భూతాన్యభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి య ఏవం విద్వానీతదుపాస్తే అస్తృషభం సహస్రం దదామీతి సహోవాచ జనకః వైదేహః సహోవాచ యాజ్ఞవల్క్యః పితా మే మన్యత నానను శిష్య హరేతేతి. ఈ షడాచార బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుల వారు జనక మహారాజు సంవాదం వింటున్నాం. షడాచారము అంటే ఇక్కడ 6 ఆచార్యులు బోధించిన విద్య అని అర్థం. 6 ఆచార్యులు ఎవరెవరికి బోధించారు అంటే ఒక్కొక్క ఆచార్యుడు జనక మహారాజుకు బోధించారు. ఎప్పుడైతే యాజ్ఞవల్కుల వారు మీకు ఏం తెలుసుకున్నారో అది చెప్పండి అని అడిగినప్పుడు జనకుడు చెప్తున్నాడు, నేను ఈ విధంగా 6 గురువుల దగ్గర సగుణ ఈశ్వర ఉపాసన గురించి తెలుసుకున్నాను అన్నాడు. అయితే ఏం తెలుసుకున్నారో చెప్పండి అన్నప్పుడు ఒక్కొక్క గురువు పేరు చెప్పి వారు ఏ దేవతా ఉపాసన చెప్పారు అని చెప్తున్నారు. 3వ మంత్రంలో చూశాము 2వ ఉపాసనం. ఈ 4వ మంత్రంలో మనం 3వ ఉపాసనం చూస్తున్నాం. అంటే 3వ మంత్రంలో 2వ ఉపాసనం, 1వ మంత్రంలో 1వ ఉపాసనం. ఏమిటా ఉపాసనము అంటే దేవతా ఉపాసన. అంటే ఇక్కడ సగుణ ఈశ్వరుణ్ణి ఆ దేవత యందు ఉపాసించాలి. ఆ దేవత యందు ఉపాసించాలి అని చెప్పి వారు చెప్పినప్పుడు యాజ్ఞవల్కుల వారు అడిగారు. వారు చెప్పేది కరెక్టే అయినప్పటికీ కూడా పూర్తిగా చెప్పలేదు అన్నారు. పూర్తిగా అంటే ఏమిటి అంటే ఆ దేవతని ఏ ఆయతనం మీద పూజ చేయాలి. దేవత ఈశ్వరుణ్ణి ఆ దేవత యందు పూజ చేయాలి దేవతగా భావించి. ఆ దేవతకు ఆయతనం ఏమిటి, ప్రతిష్ఠ ఏమిటి అంటే వాళ్ళు చెప్పలేదన్నారు. అదేవిధంగా ఆ దేవతకి ఆయతనం చోటెక్కడ, ప్రతిష్ఠ ఏమిటి, ఆధారం అంటే రహస్య నామధేయం ఏమిటి అవి చెప్పారంటే చెప్పలేదన్నారు. అప్పుడు ఆయన చెప్తారన్నమాట, ప్రతి ఉపాసనకి ఆ యొక్క ప్రతిష్టానం, తర్వాత ఆయతనం, తర్వాత ఆ యొక్క రహస్య నామధేయం ఇవన్నీ చెప్తారన్నమాట. కనుక ఆ దేవత తెలుసుకుంటే 1/4 అంటే 1/4 వంతు తెలుసుకున్నట్లే. అదేవిధంగా ఆయతనం తెలుసుకోవాలి, అదొక 4వ వంతు. ప్రతిష్ఠ తెలుసుకోవాలి, అదొక 4వ వంతు. అంటే చతుష్పాత్ ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి. మీరు 1 పాదాన్నే తెలుసుకున్నారు అన్నప్పుడు 4 పాదాలు తెలుసుకోవాలి కనుక నేను చెప్తానన్నారు.
అది యాజ్ఞవల్కుల వారు అన్నప్పుడు జనకుడు అడిగాడు, నాకు చెప్పండి మీరే అని. మనం ఈ మూడవది ఉపాసన చూస్తున్నాం. చక్షుహు దేవత అన్నారు. చక్షుర్దేవత అంటే ఇక్కడ అగ్నిదేవత, సూర్యదేవత మూడవది. చక్షుర్వై సామ్రాట్ పరమం బ్రహ్మ నైనం చక్షుర్జహాతి, అది ఫలం. మనం చూసిన 4 లిస్టులో మీకు ఇక్కడ వెనకాల ప్రింటింగ్లో ఇచ్చారు, కానీ ఈ మంత్రాల్లో దేవత ఎవరని చెప్పలేదు మనకు. అందువల్ల ఆ దేవతని మీరు వాక్కు అట్లా రాశారు, ప్రాణం బ్రహ్మస్వరూపం. మీ పేజీలోనే 179వ పేజీలో రెండో కాలం మూడో కాలంలో ఒకటే రాసి ఉన్నది. అక్కడ దేవత పేరు చెప్పలేదు, ఎందుకంటే మంత్రంలో కూడా దేవత పేరు చెప్పలేదు. కానీ మనం రాసుకోవాలి. అక్కడ ఏం రాసుకోవాలి? వాక్ని చూసాం, వాక్ దేవత అగ్ని అని రాసుకోవాలి. తర్వాత వాయుదేవత, ప్రాణం అని ఉన్న చోట వాయుదేవత అని రాసుకోండి. నేత్రం అని ఉన్న చోట సూర్యదేవత, ఆదిత్య దేవత. కనుక జిత్వా అనేటటువంటి ఆచార్యుడు అగ్నిదేవత ఉపాసన, ఆ సగుణ ఈశ్వరుణ్ణి అగ్నిదేవత యందు ఉపాసన చెయ్యాలన్నాడు. మరి ఆయతనం ఏమిటి ఆ అగ్నిదేవతకి అంటే వాక్కు అనేది ఆయతనం. వాక్కు అనేది ఆయతనం అయితే మరి ప్రతిష్ఠ ఏమిటి, దేని మీద ఆధారపడి ఉన్నాయి? మనం ఇక్కడ వాక్కు అగ్నిదేవత అంటే ఏం తెలుసుకోవాలంటే, వాక్కు అనేది అధిదైవం, అధ్యాత్మం. మనలో ఉంది కదా వాక్కు, అధ్యాత్మం. అగ్ని అంటే అధిదైవం. కనుక అధిదైవం టోటల్, అధ్యాత్మం వ్యష్టి, ఈ రెండిటికి కనెక్షన్, సమష్టి వ్యష్టికి కనెక్షన్. కనుక మనకి ఇప్పుడు విశ్వరూప ఉపాసన ఇది యాక్చువల్గా. సర్వత్ర భగవద్ దర్శనం ఎలా చెయ్యాలి అనేది చెప్తున్నారు మనకు. కనుక ఆ దేవత ఆయతనం అనేది ఆకాశం అని రాశారు ఇక్కడ. ఆకాశం అంటే ఈశ్వరుడు అని అర్థం, పరమాత్మ, అంతర్యామి అని అర్థం. మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మర్చిపోతారు, ఆకాశం అంటే స్పేస్ అనుకుంటాం. లేకపోతే ఆ పుస్తకంలో ఆకాశం అని ఉన్నది 4వ కాలంలో. అవన్నీ ఆకాశం అని పేరు ఈశ్వరుడికి. కనుక అంతర్యామి లేక ఈశ్వరుడు అని పేరు ఆకాశం అంటే. ఆ చోట్లో మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ వాక్కు, ప్రాణం, నేత్రం, శ్రోత్రం అనే వాటి చోట్ల 2వ కాలంలో అన్ని దేవతల పేర్లు. అగ్ని, వాయు, నేత్రం అని ఉన్న చోట సూర్య, తర్వాత శ్రోత్రం అన్నప్పుడు దిక్కు, మనస్సు అనే చోట చంద్రమ అని రాసుకోవాలి. మనస్సుకి చంద్రమ 2వ కాలంలోనే కరెక్ట్ చేసుకోవాలి, 3వ కాలంలో కరెక్ట్ చేయొద్దు. అది ఆయతనం. బ్రహ్మస్వరూపం అని ఉన్న కాలం కరెక్ట్ చేసుకోవాలి. మీరు 3వ కాలంలో కరెక్ట్ చేసినట్లున్నారు. ఓకే. బ్రహ్మ స్వరూపం ఉన్న దాని క్రింద దేవతల పేర్లు రాయాలి వరుసగా. హృదయానికి ప్రజాపతి లేక హిరణ్య గర్భుడు అని రాసుకోవాలి. అగ్ని, వాయు, సూర్య, దిక్, మనస్, చంద్రమ, హృదయం, ప్రజాపతి. వీరు దేవతలు అన్నమాట. ఆ యొక్క దేవతల్ని మనం ఈశ్వరుణ్ణి ఆ దేవతగా ఉపాసించాలి, లేక దేవతలని ఆ ఈశ్వరుడిగా భావించి ఉపాసించాలి అనేది ఉపాసన. ఉపాసన చెప్పిన తర్వాత ఆయనకు ఆయతనం, దేని మీద ఆయతనం అంటే ఏ చోటులో పూజ చేస్తాం, ఒక చోటు ఉండాలి కదా, దానికి చెప్తున్నారు. ఇప్పుడు వాక్ అనే దాన్ని చూసాం, ప్రాణం చూసాం, అయిపోయింది. నేత్రం అనేది చక్షు, కళ్ళు, అది చూస్తున్నాం మనం. ఈ యొక్క కంటికి ఎవరు ప్రతిష్ఠ అంటే
నేత్రం, కన్ను అనేది ప్రతిష్ఠ. ప్రతిష్ఠ అంటే ఈశ్వరుడు ఆధారం, ఆయతనం కన్ను. ఎందుకంటే ఇక్కడ మనకు సూర్యదేవతకి అధిష్టాన దైవం, కన్నుకి అధిష్టానం సూర్యుడు. కనుక సూర్యుడు ఉపాసన చేసేటప్పుడు కన్ను ఆయతనం, కంటిలో మనం ఆ సూర్యుడిని ఉపాసించాలి, ఆయతనం. ఆ సూర్యుడిని పరమాత్మగా ధ్యానించాలి, ఆ సూర్యుడిని పరమాత్మగా ధ్యానించాలి. అది ఆకాశం, ప్రతిష్ఠ, ఆయనే ఆధారం. ఆ సూర్యుడికి ఈశ్వరుడే ఆధారం, మన కంటికి కూడా ఈశ్వరుడే ఆధారం. రహస్య నామధేయం ఏమిటి అంటే సత్యత్వం అన్నది. సత్యం లేక సత్యత్వం ఎంతవరకు క్రిందటి వారం చూసాము. ఈ సత్యం అంటే ఏమిటి అంటే కన్ను ద్వారానే కదా సత్యం చూస్తాము. అన్ని ఇంద్రియాల కంటే కూడా కన్నే త్వరగా ఒక వస్తువుని సత్యంగా తెలుసుకుంటాం. అన్ని ఇంద్రియ ప్రత్యక్ష ప్రమాణాల్లోకి కన్ను చాలా ముఖ్యమైనది. మనకు చూసింది చూసినట్లుగా చెప్తుంది. అది తర్వాత మనస్సు మారుస్తుంది అనుకోండి, అది వేరే విషయం. కన్ను యథావిధిగా చూస్తుంది వస్తువుని. అందుకని దాని రహస్య నామధేయం సత్యం అని చెప్పారు. ఫలం ఏమిటి చెప్తున్నారు. ఎవరైతే ఈ ఉపాసన చేస్తారో అంటే కన్ను మీద ఆయతనంగా పెట్టుకొని సూర్యుడిని, అది దైవాన్ని ఆరాధిస్తారు, పరమాత్ముడిగా ఆరాధించాలి. అలా చేసేవారికి కంటి చూపు బాగుంటుంది అని అర్థం. కంటి చూపు బాగుంటుంది. చక్షుర్న జహాతి. 2 ఫలాలు ఉంటాయి, ఇహలోక ఫలం, పరలోక ఫలం. ఇహలోక ఫలం అంటే ఆ అవయవానికి, ఆ ఆయతనానికి ఆరోగ్యం ఉంటుంది అని అర్థం. ఇది ఇహలోక ఫలం. పరలోక ఫలం అంటే ఆ ఉపాసకుడు ఆ దేవతలో లీనమవుతాడు. అంటే సూర్య ఉపాసకుడు, ఆ ఈశ్వరుణ్ణి ఉపాసించే సూర్య ఉపాసకుడు సూర్యుడిలో లీనమవుతాడు మరణం తర్వాత. మరణించి సూర్యుడిలో లీనమయ్యి తర్వాత పరమాత్మలో లీనమవుతాడు. అది పరలోక ఫలం. ఇహలోక ఫలం, పరలోక ఫలం 2. సర్వాన్ ఏనం భూతాన్యభిక్షరంతి. అలా ఉపాసన చేసేటటువంటి ఉపాసకుడికి అందరూ కూడా చాలా బహుమతులు ఇస్తారు. అభిక్షరంతి అంటే బహుమతులు ఇస్తారు, గౌరవిస్తారు, సత్కరిస్తారు. మన సమాజంలో ఉపాసకులకు ఎక్కువగా విలువ ఉంటుంది కదా. ఉపాసకుడు ఉన్నాడంటేనే ఎంతో విలువ, ఆయనకి చాలా గౌరవం, చాలా రకరకాలైనటువంటి సత్కారాలు చేస్తారు. అది అభిక్షరంతి. తర్వాత దేవో భూత్వా దేవానప్యేతి. మరణించిన తర్వాత ఇది పరలోక ఫలం. దేవో భూత్వా, ఆ సూర్యుడిలో లీనమవుతాడు, సూర్యదేవతలో భూత్వా దేవానప్యేతి. తర్వాత పరమాత్మని పొందుతాడు అని అర్థం. ఏవం విద్వాన్ ఏతదుపాస్తే. ఈ విధంగా విద్వాన్ అంటే ఉపాసకుడు. ఎప్పుడైతే ఉపాసకుడు ఈ విధంగా ఉపాసన చేస్తాడో అతను ఆ విధంగా పరమాత్మని అంటే సగుణ బ్రహ్మలో లీనమవుతాడు అని అర్థం. సగుణ బ్రహ్మ ఐక్యం ఉపాసన ఫలం. అయితే జనకుడు అన్నారు, మీకు ఇలా నాకు చెప్పినందుకు గాను మీకు 1000 ఆవులు ఇస్తాను, ఒక వృషభాన్ని, ఒక ఎద్దుని, 1000 ఆవులను ఇస్తా అన్నాడు. ఇంకా విద్య పూర్తి కాలేదు నాయన, పూర్తి అయిన తర్వాత తీసుకుంటాను అన్నాడు. మా నాన్నగారు చెప్పారు, విద్య పూర్తి చేయకుండా ఎప్పుడు ధనం తీసుకోకూడదు, దక్షిణ. అందుకని వెయిట్ ఇంకా చెప్పాల్సింది ఉంది, అప్పుడు తీసుకుంటా అన్నాడు. తర్వాత మంత్రానికి వెళ్తాం. 4వ ఉపాసన. మంత్రం అంతా అలాగే ఉంటుంది, సేమ్గా. దేవత పేరు మారుతుంది, ఆయతనం పేరు మారుతుంది, రహస్య నామధేయం మారుతుంది, అంతే తేడా. మిగతావన్నీ అదే విధంగా వస్తూ ఉంటాయి కనుక తేలికగా ఉంటుంది చదవడానికి. 5వ మంత్రం. యదేవతే కశ్చిత్ బ్రవీత్ శృణవామేతి అబ్రవీన్మే గర్ధభీ విపీతో భారద్వాజః
శ్రోత్రం వై బ్రహ్మేతి యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ తథా తద్భారద్వాజః అబ్రవీత్ శ్రోత్రం వై బ్రహ్మేతి అశృణ్వతో హి కిం స్యాదితి అబ్రవీత్తు తే తస్యాయతనం ప్రతిష్ఠాం నమే బ్రవీదితి ఏకపాద్వా ఏతత్ సామ్రాడితి సవైనో బ్రూహి యాజ్ఞవల్క్య యద్ యః దేవ తే కశ్చిత్ బ్రవీత్ర శృణవామేతి. మీకు ఏ దేవతా ఉపాసన గురించారో చెప్పారో ఇంకా చెప్పండి అని నాకు వినాలని ఉందంటే అబ్రవీన్ మే, నాకు చెప్పారు. ఏమని? ఎవరు చెప్పారు? గర్ధభీ విపీతో భారద్వాజ. పేరే కష్టంగా ఉంది, రెండు పేర్లు ఒక్కొక్కళ్ళకి. ఏమిటి ఆ పేరంటే గర్ధభీ విపీతుడు అనేది పేరు. అందుకని మనం భారద్వాజగా పెట్టుకుందాం, రెండవ పేరు ఈజీగా ఉంటుంది. భారద్వాజుడనే ముని నాకు 4వ ఉపాసన గురించి చెప్పారు. ఏమిటదంటే శ్రోత్రం వై బ్రహ్మేతి. శ్రోత్రమే బ్రహ్మ. ఇక్కడ శ్రోత్రం బ్రహ్మ అంటే దిగ్దేవత అని అర్థం, చెవుని కాదు. ఇక్కడ శ్రోత్రం దిగ్దేవత అని చెప్పాలి, కానీ మంత్రం శ్రోత్రం అని చెప్పింది. శ్రోత్రం వై బ్రహ్మ అన్నారు అంటే దిక్కు దేవతే బ్రహ్మము సగుణ ఈశ్వర అన్నారు. ఆ దిక్కు దేవత మీద ఈశ్వరుణ్ణి ఉపాసించాలి. ఎన్ని దిక్కులున్నాయి మనకు? 10 దిక్కులు ఉన్నాయి. 10 దిక్కులు. 4 దిక్కులు మాత్రం తెలుసు అందరికీ. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 ముఖ్యమైన దిక్కులు. తర్వాత మధ్యలో మెయిన్ దిక్కుకి ఈశాన్యం, వాయవ్యం, ఆగ్నేయం, నైరుతి, ఈ 4 మధ్యలో ఉండేవి. దేనికి మధ్యలో ఉంటాయి అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అంటే తూర్పు ఉత్తరాలకి, దక్షిణానం పడమరలకి మధ్యలో 4 దిక్కులకి మధ్యలో, ఒక్కొక్క దిక్కుకి మధ్యలో మళ్ళీ ఈ 4 దిక్కులు ఉంటాయి. ఈశాన్యం అని, వాయవ్యం అని. మొత్తం ఎన్నైనాయి? 8. పైన 1, క్రింద 1. అవి కూడా దిక్కులతో సమానమే. కనుక మొత్తం 10 దిక్కులు. ఈ దిక్కులన్నీ కూడా దేవత అని, ఒక దేవత పరిపాలిస్తుంటాడు. ఆ దేవత, ఆ దేవత గురించి చెప్పారు నాకు ఉపాసన. పరమాత్మని ఆ దేవత మీద దేవతగా, ఆ దేవతని పరమాత్మగా ధ్యానించాలి. అందుకని మనం దిక్కులకు కూడా నమస్కారం చేస్తాం. దిక్కులకు నమస్కారం చేస్తామంటే ఆ పరమాత్ముడే ఈ దిక్కుల రూపంలో ఉన్నాడు అని నమస్కారం చేస్తాం. ఆయన ఉన్నాడని నమస్కారం చేయాలి అంటే, ఉపాసన చేయాలంటే చోటు ఎక్కడ, ఆయన ఎక్కడున్నాడు? ఆ దేవత, దిక్కు దేవత ఉండే చోటు ఏమిటి ఆయనకంటే శ్రోత్ర ఇంద్రియం. ఆయతనం చెప్పలే. భరద్వాజుడు దేవతా ఉపాసన చేయని చెప్పేశాడు, కానీ ఆయతనం చెప్పలేదు, ప్రతిష్ఠ చెప్పలేదు, రహస్య నామధేయం చెప్పలేదు. కనుక ప్రతి ఆయతనం ఏమిటి? యథా మాతృమాన్ పితృమాన్ అనేది సహజం. అయితే తల్లి, తండ్రి, గురువు ఉన్నటువంటి వ్యక్తి చక్కగా చెప్తాడు, సరిగానే బోధించాడు అని చెప్పారు. అప్పుడు యాజ్ఞవల్కుడు అడిగాడు, తథా భారద్వాజ, భారద్వాజుడు కూడా మీకు అలాగే బోధించాడు అని అన్నారు. కరెక్ట్గా బోధించారు. అబ్రవీత్ శ్రోత్రం వై బ్రహ్మేతి.
శ్రోత్రమే ఆయతనం. శ్రోత్రం అనేటువంటిదే ఇంద్రియం, ఆయతనం. శ్రోత్రమే ఇంద్రియ ఆయతనం అన్నారు. తర్వాత చెప్తున్నారు, ఆ శ్రోత్రం కనుక లేకపోతే ఎలా వింటారు, వినలేం కదా. అశృణ్వతో హి కిం స్యాదితి. ఆ శ్రోత్ర ఇంద్రియం కనుక లేకపోతే మనిషి ఏం వినగలడు? చెవులు పనిచేయకపోతే చెవిటి వాళ్ళకి పాపం కష్టం కదా. అందుకని ఆ ఇంద్రియ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఆయతనం అనేది శ్రోత్ర ఇంద్రియం. మనకు తత్వబోధలో చదివాం, శ్రోత్రస్య దిగ్దేవత అని. అశృణ్వతో హి కిం స్యాత్. అశృణ్వత అంటే వినని వాడికి, అంటే వినడం శక్తి లేని వాడికి ఏమి ప్రయోజనం అని అర్థం. చెవిటివాడు ఏం చేయగలడు ప్రపంచంలో? ఏమి చేయలేడు, కష్టం. తదా స్యాదితి అబ్రవీత్తు తే తస్య ఆయతనం ప్రతిష్టాం. నాకు ఆ ఆయతనం ప్రతిష్ట గురించి చెప్పలేదు వాళ్ళు. నమే బ్రవీదితి, నాకు చెప్పలేదు వారు. అయితే నీకు ఏకపాద్వా అంటే ఒక పాదాన్నే చెప్పారు వాళ్ళు, 2, 3, 4 పాదాలు చెప్పలేదు. అయితే నాకు చెప్పండి అన్నాడు. ఏమిట ఆయతనం చెప్తున్నారు. శ్రోత్రమేవాయతనం ఆకాశః ప్రతిష్ఠా అనంత ఇత్యేతదుపాసీత కాన్ అనంత యాజ్ఞవల్క్యం దిశ ఏవ సామ్రాడితి హోవాచ తస్మాద్వై సామ్రాడపి యాం కాంచ దిశం గచ్చతి నైవాస్య అంతం గచ్చతి అనంతా హి దిశః దిశో వై సామ్రాట్ శ్రోత్రం శ్రోత్రం వై సామ్రాట్ పరమం బ్రహ్మ నైనం శ్రోత్రం జహాతి సర్వాణ్యేనం భూతాన్యభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి య ఏవం విద్వానేతదుపాస్తే హస్త్రిషభం సహస్రం దదామీతి సహోవాచ జనకో వైదేహః సహోవాచ యాజ్ఞవల్క్యం పితా మే మన్యత నాననుశిష్య హరేతేతి. చాలా భాగం వరకు అదే విషయం. మనకు ఇక్కడ ఆయతనం, ప్రతిష్ట, రహస్య నామధేయం, ఇవి విశేషాలు మనం తెలుసుకోవలసినవి. శ్రోత్రమేవ ఆయతనం, మన శ్రోత్ర ఇంద్రియమే ఆయతనం. అంటే అధ్యాత్మంలో శ్రోత్ర ఇంద్రియం, అది దైవం, దిగ్దేవత. దిగ్దేవతకు స్థానం ఎక్కడ అంటే మన శ్రోత్ర ఇంద్రియం. ఈ శ్రోత్ర ఇంద్రియమైనటువంటి దీనిలో దిగ్దేవతని పరమాత్మగా ధ్యానించాలి. అలా ధ్యానించితే ఆ ఆయతనంతో ఆకాశ ప్రతిష్ఠ. ఆకాశ ఆ ఈశ్వరుడు, సగుణ ఈశ్వరుడే ఆధారం. ఎవరికి ఆధారం అంటే ఆ సగుణ ఈశ్వరుడే ఆ దిక్కుదేవతకి ఆధారం. ఈ ఇంద్రియానికి, ఆధ్యాత్మమైన ఇంద్రియానికి కూడా ఆధారం. ఆ దిక్కు దేవత, అది దైవం, ఆ పరమేశ్వరుడే ఆధారం.
ఈ యొక్క ఇంద్రియానికి కూడా, శ్రోత్ర ఇంద్రియానికి కూడా ఆయనే ఆధారం, అధ్యాత్మం. కనుక అధ్యాత్మం అధిదైవం రెండు కూడా ఆ ఈశ్వరుడి మీద ఆధారపడి ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఆకాశ ప్రతిష్ఠ. తర్వాత రహస్య నామధేయం ఏమిటి? కనుక దేవత, ఆయతనం, ప్రతిష్ఠ, రహస్య నామధేయం. ఉపనిషత్ 4 పాదాలు. 4 పాదాలు కలిస్తేనే ఈశ్వరుడు. ఈశ్వర చతుష్పాత్ అని. ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద, చతుర్పాద. 4 పాదాలు తెలుసుకోవాలి. లేకపోతే ఒక కాలితో బండి నడుస్తుందా? నడవదు కదా. ఒక కాలితో ఏ జంతువు కూడా నడవలేదు. కనుక 4 పాదాలు ఉండాలి. అదేవిధంగా అనంత ఇత్యేవ ఉపాసీత, ఏతద్ ఉపాసీత. ఎలా ఉపాసన చేయాలి? దిక్కుదేవత పరమాత్మగా భావించి, శ్రోత్ర ఇంద్రియాన్ని ఆయతనంగా భావించి, అనంత అనే విధంగా ఉపాసన చేయాలి. అది విభూతి. అనంత అనేటువంటిది, అనంత అంటే ఏమిటి? అంతటా వ్యాపించి ఉంటుంది. దిక్కు అంతటా వ్యాపించి ఉన్నదా లేదా? దిక్కులు అంతటా వ్యాపించి ఉన్నాయి. అనంత అంటే పరిమితి లేదు అని అర్థం. అనంత అంటే పరిమితి లేకుండా ఉన్నటువంటి దిక్కులు, దిగ్దేవత. అనంత ఇత్యేవ తదుపాసీత. ఏమిటా అనంత అంటే అడిగారు. కా అనంత యాజ్ఞవల్క్య దిశ ఏవ సామ్రాడితి హోవాచ. ఎవరు ఆ అనంతం పరిమితి లేనిది ఎవరంటే దిక్కుదేవతలే పరిమితి లేనటువంటిది అని అర్థం. తస్మాద్వై సామ్రాడు యాం కాంచ దిశం గచ్చతి. ఎవరెప్పుడైతే ఈ ఉపాసకుడు అట్లా ఉపాసన చేస్తాడో ఆ ఉపాసకుడు చాలా పరిమితి లేనటువంటి కీర్తి ప్రతిష్టలను పొందుతాడు. దిక్కుదేవత అనంతం కదా, పరిమితి లేదు కదా. అపరిచ్ఛిన్నం. పరిచ్ఛిన్నం లేదంటే పరిమితి లేదు. అందువల్ల ఈయన కూడా అనంతమైనటువంటి కీర్తిని పొందుతాడు అని అర్థం. అదేవిధంగా అనంతాహి దిశ, దిశో వై సామ్రాట్ శ్రోత్రం, శ్రోత్రం వై సామ్రాట్ పరమం బ్రహ్మ. కనుక ఈ అధ్యాత్మం, శ్రోత్రేంద్రియం, అది దైవం, దిగ్దేవత అందరూ కూడా పరమం బ్రహ్మ. అధ్యాత్మము ఈశ్వరుడే, అది దైవము ఈశ్వర స్వరూపమే, ఈశ్వరుడిలో భాగమే. ఇప్పుడు ఇంత చదివితేనే మనం అన్నీ దేవుడిగా భావించలేకపోతున్నాం. ఇంకా చదవని వాళ్ళకి ఏం తెలుస్తుంది? మనం అన్నిటికీ ఎందుకు నమస్కారం చేస్తాం అర్థమైందా? ఇప్పుడు ప్రతిదానికి నమస్తే నమస్తే ఎందుకంటాం? కనుక ఆ ఈశ్వరుడే ఇక్కడ ఉన్నాడు. అందుకని మంచి విను అంటాం. వినేటప్పుడు మంచి విను. ఈశ్వరుడు కూర్చొని ఉన్నాడు ఇక్కడ అధ్యాత్మంలో. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు. ఎంత కష్టం చెప్తాం. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు. కారణం ఏమిటి అంటే ఆ ఈశ్వరుడే ఆ దేవతా రూపంగా ఈ ఆయతనంలో ఆ ఇంద్రియ రూపంగా ఆయన కూర్చొని ఉన్నాడు. అందుకని మన వాళ్ళందరూ దేహాన్ని దేవాలయంగా ఆరాధించేవాడు. దేహాన్ని దేవాలయంగా ఆరాధించు. అలా ఆరాధించి భగవంతుడిగా భావించి ఈ మొత్తం శరీరాన్ని, ఇంద్రియాలని, నీ జీవితాన్ని పునీతం చేసుకో అన్నారు. మనమేమో దాన్ని మురికిగా చేసుకొని భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని ఎంత పవిత్రంగా వాడుకోవాలి, పవిత్రంగా చూసుకోవాలి, భగవంతుడికి మళ్ళీ పవిత్రంగా ఆయనకి అర్పించాలి. అందుకని మన మాట, మనస, వాచ, కర్మణ ఎప్పుడైతే భగవన్మయమవుతుందో, భగవంతుడి ఆలోచన, భగవంతుడి అదే చింతన, భగవత్ చింతన, భగవంతుడి గురించే మాట్లాడటం, భగవంతుడి గురించే వినటం.
ఎల్లవేళల చేస్తే ఆ వ్యక్తికి ఆ భగవద్ దర్శనం లభిస్తుంది, శాంతి లభిస్తుంది, ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది. అందుకొరకు మనం ఇటువంటి ఉపాసనలన్నీ చేస్తాం. లేకపోతే మనిషికి జీవితంలో సుఖశాంతులు ఉండవు. భగవంతుణ్ణి ఆరాధించేవాడికి ఎల్లప్పుడూ సుఖశాంతులు ఉంటాయి. నేను ఆరాధిస్తున్నానండి, సుఖం లేదే, శాంతి లేదే అంటే ఆరాధించవలసిన విధంగా ఆరాధించాలి. ఆరాధించవలసిన విధంగా ఆరాధిస్తే సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది. ఏమిటండి ఆరాధించవలసిన విధం అంటే ఇది, ఈ విధం అంటే మన స్వార్థం కోసం, మన యొక్క ప్రయోజనం, స్వప్రయోజనాల కోసం భగవంతుణ్ణి ఆరాధిస్తారే కానీ భగవంతుణ్ణి సర్వవ్యాపిగా అన్నిటి యందు భగవంతుడున్నాడు, అన్నిటి యందు ఉన్నప్పుడు భగవంతుడు నా యొక్క శరీరంలోనూ ఉన్నాడు, నా ఇంద్రియాలన్నీ ఆయన వల్లనే పనిచేస్తున్నాయి అనే జ్ఞాపకం ఉండాలి కదా. అలా ఉంచుకోండి అని చెప్పడానికే ఈ మంత్రం. అలా తెలుసుకున్న వ్యక్తికి అనంత దేవో భూత్వా దేవానప్యేతి. ఇలా ఎప్పుడైతే ఉపాసన చేస్తాడో ఆ ఉపాసకుడి ఇహలోక ఫలం ఏమిటి అంటే అందరూ ఆ ఉపాసకుణ్ణి ఆరాధిస్తారు, పూజిస్తారు, గౌరవిస్తారు, సన్మానిస్తారు. అది కామన్. భూతాని అభిక్షరంతి, బహుమతులు ఇస్తారు. దేవో భూత్వా పరలోక ఫలం. దేవో భూత్వా ఆ దిగ్దేవతని పొంది తర్వాత పరమేశ్వరుడిలో లీనమవుతాడు. దేవో భూత్వా దేవానప్యేతి. ఎవరు? ఏవం విద్వాను ఏతదుపాస్తే. ఎప్పుడైతే ఆ యొక్క ఉపాసకుడు ఈ విధంగా ఉపాసన చేస్తాడో. సరే తీసుకోండి 1000 ఆవులు అన్నాడు. 1000 ఆవులు తీసుకోండి, బహుమతి మీకు చక్కగా చెప్పారు. నాకు అక్కడ కొంచెం ఆగు, ఇంకా ఉంది, పాఠం పూర్తి కాలేదు. తర్వాత 5వ ఉపాసన చెప్పాలి. ఇప్పుడు అదే మంత్రం మనకి ఈజీ, చదవడం కష్టంగా ఉంది. చదవడం తెలుగులోనే కష్టంగా ఉందే, చదువుదాం, ట్రై చేద్దాం. యదేవతే కశ్చిదబ్రవీత్ శృణవామేతి అబ్రవీన్మే సత్యకామో జాబాలః మనో వై బ్రహ్మేతి యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్. ఎన్నిసార్లు చదివా ఈ మంత్రం, ఇప్పటికీ చదివిందే, అయినా కష్టంగా అనిపిస్తుంది. యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ తథా తజ్జాబాలః అబ్రవీత్ మనో వై బ్రహ్మేతి అమనసో హి కిం స్యాదితి అబ్రవీత్ తే తస్యాయతనం ప్రతిష్ఠాం నమే బ్రవీదితి ఏకపాద్వా ఏతస్ సామ్రాడితి నవైనో బ్రూహి యాజ్ఞవల్క్యః. సవైనో బ్రూహి యాజ్ఞవల్క్య. ఇంకా ఏం చెప్పారు మీకు? యదేవతే కశ్చిత్, మీకు ఏదైతే చెప్పి ఉన్నారో ఇంకా అది కూడా చెప్పండి, వింటానన్నాడు. అబ్రవీత్ ఎవరు చెప్పారు? సత్యకామ జాబాలః. సత్యకామ జాబాలుడు అనేటటువంటి ఋషి ఆయన చెప్పారు. ఏమని? మనోబ్రహ్మ, మనస్సే బ్రహ్మమని ఉపాసన చెయ్యి. ఇక్కడ మనస్సు అంటే చంద్రమా అని అర్థం, చంద్రదేవత. మనసో వై దేవత చంద్రమా, తత్వబోధ.
కనుక ఇక్కడ మనస్సు అంటే చంద్రదేవత అని అర్థం. చంద్రదేవతని బ్రహ్మ అంటే సగుణ బ్రహ్మముగా ఉపాసించు అన్నారు. చంద్రుణ్ణి చంద్రయానికి వెళ్ళొచ్చారు కదా మన వాళ్ళు, వెళ్ళారు కదా. ఎవరు వెళ్ళారు? మన వాళ్ళు పంపించారు రాకెట్ని, చంద్రయాన్. సూర్యుడి దగ్గరికి ఎవరు వెళ్ళరు, భయపడతారు చూడండి. చంద్రయానికి వెళ్ళారు బ్రహ్మ. ఇది యథా మళ్ళీ సేమ్ కథ. మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బాగా చెప్పారు జాబాలుడు అన్నాడు. సరే చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే అమనసోహి కిం స్యాదితి, ఆ మనస్సు లేనివాడు ఏం చేయలేడు కదా. అంటే ఆ మనస్సుకు అధిష్టానమైనటువంటి చంద్రదేవత, ఆ చంద్రదేవత కనుక లేకపోతే మనస్సులో, మనస్సు అనేది ఒక గోళకం, ఆ గోళకంలో దేవత ఉండాలి. ఉన్నప్పుడే మనస్సు ఇంద్రియం పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. మనకు భగవద్గీత ఇది ప్యారలల్గా పోతున్నాయి చూడండి. అక్కడ ఇంద్రియాల గురించే మాట్లాడుతున్నాం, ఇక్కడ ఇంద్రియాలే మనస్సు. అయితే మీకు ఆయన ఒక పాదమే చెప్పారు, మిగతా 3 పాదాలు చెప్పలేదు. ప్రతిష్ట గురించి చెప్పారు, ఆయతనం గురించి చెప్పారని చెప్పలేదన్నాడు. చెప్తాను అన్నాడు. చెప్పమని అడుగుతున్నాడు ఇప్పుడు. ఏమని? యాజ్ఞవల్క్య నాకు చెప్పండి అని అడిగారు. సవైనో బ్రూహి యాజ్ఞవల్క్య, వారు నాకు చెప్పలేదు ఓ యాజ్ఞవల్క్యుల వారు, మీరు చెప్పండి. ఏమిటది? మన ఏవాయతనం ఆకాశః ప్రతిష్ఠా ఆనంద ఇత్యేతదుపాసీత ఇత్యేవ కానందత యాజ్ఞవల్క్య మన ఏవ సామ్రాడితి హోవాచ మనసా వై సామ్రాట్ స్త్రియం అభిహార్యతే స్త్రియం అభిహార్యతే తస్యాం ప్రతిరూపః పుత్రో జాయతే స ఆనందః మనో వై సామ్రాట్ పరమం బ్రహ్మ నైనం మనో జహాతి సర్వాణ్యేనం భూతాన్యభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి య ఏవం విద్వానేతదుపాస్తే హస్తృషభం సహస్రం దదామీతి సహోవాచ జనకో వైదేహః సహోవాచ యాజ్ఞవల్క్య పితా మే మన్యత నాను శిష్య హరేతేతి ఏకపాద్వా ఏతత్ సామ్రాడితి. ఒక పాదమే చెప్పారు, ఆ చంద్రదేవత గురించి చెప్పారు, ఈశ్వరుణ్ణి ఉపాసన చేయమని. కానీ మీకు మిగతా పాదాలు తెలియదన్నప్పుడు తెలియజేయండి అని అడిగినప్పుడు మన ఏవ ఆయతనం, చంద్రుడికి మనస్సే ఆయతనం కనుక ఆయతనం మనస్సు అనే చోటులో చంద్రుణ్ణి పరమాత్మగా ధ్యానించాలి. మనస్సు అనే చోటు చంద్రుడు దేవత పరమాత్మగా భావించి ధ్యానించాలి. అది విషయం. ఆకాశ ప్రతిష్ఠ, ఆ చంద్రదేవతకి ఈ మనస్సు అనేటటువంటి ఆయతనానికి ఆధారం పరమాత్మ సగుణ ఈశ్వర.
ఆ ఈశ్వరుణ్ణి చంద్రదేవత మీద మనస్సు యందు ఆయతనంగా భావించి మనస్సు అనే చోటులో ఆయన్ని ధ్యానించు, ఉపాసన చేయాలి. ఆయన రహస్య నామధేయం ఏమిటి అంటే ఆనంద. రహస్య నామధేయం ఆనంద. ఎందుకనండి రహస్య నామధేయం ఆనంద అంటే మనస్సులో ఆనందాన్ని కోరుకునే కదా పురుషుడు స్త్రీని ఇష్టపడతాడు. స్త్రీని ఎందుకు ఇష్టపడతాడు అంటే తనలాంటి పుత్రుడు కావాలి ఆ స్త్రీ ద్వారా అని కదా ఇష్టపడతాడు. స్త్రియం అభిహార్యతి, స్త్రీని అభిహార్యతే, స్త్రీని కోరుకుంటాడు మనస్సు ద్వారా. దేని కొరకు అంటే తస్యాం ప్రతిరూప పుత్రో జాయతే. తస్యాం ప్రతిరూప అంటే తనలాంటి పుత్రుడే. తస్యాం ప్రతిరూపం అంటే ఏంటి? తనలాంటి పుత్రుడే అని అర్థం. పుత్రుడే జాయతే, పుత్రుడు ఉదయించాలి పుట్టాలి అనే భావనతోనే కదా ధ్యానం చేస్తాడు. సహ ఆనంద. ఎప్పుడైతే పుత్రుడు జన్మిస్తాడో ఎంత ఆనందం, పుత్రానందం తర్వాత తెలుస్తుంది రండి, అది వేరే విషయం. పుత్రానందం అన్నారు. పుత్రుడు జనించడం వల్ల పుత్రానందం. ఆ పుత్రుడి యొక్క ఆనందాన్ని పొందడం కోసం స్త్రీని, భార్యని ఇష్టపడతాడు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే మనస్సులో. కనుక ఎట్లాగైతే చంద్రుడు మారుతూ ఉంటాడు, అమావాస్య నుంచి పౌర్ణమి దాకా మధ్యలో శుక్లపక్షం కృష్ణపక్షంలో చంద్రుడు మారుతున్నట్టుగానే మన మనస్సు కూడా మారుతూ ఉంటుంది. చూడండి, కరెక్ట్గా ఆయన మూను, ఇది మూడు. మనస్సులో మూడ్స్ కూడా మారుతూ ఉంటాయి. ఆయన మూన్ అధిష్టాన దేవత కనుక ఇక్కడ మనస్సు మారుతూ ఉంటుంది. వెలిగిపోతుంటుంది ఒక్కొక్కసారి ముఖం. ఏమిటంటే బాగా ఆనందంగా ఉన్నాడు అన్నాడు. మనస్సు పూర్ణ చంద్రుడిలాగా ఆనందంగా ఉంది పౌర్ణమి. ఒక్కొక్కసారి అమావాస్యలాగా ఉంటుంది. మనస్సు దిగులు పడుతూ ఉంటుంది, బాధపడుతుంటుంది. కొంచెం రోజులు అప్పుడప్పుడు తదియా చతుర్థిలాగా కొంచెం కొంచెం ఆనందం, బిట్టు బిట్టు ఆనంద, బీప్ బీప్ ఆనంద, కొంచెం కొంచెం ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు ఆనందంగా ఉండదు. పంటి నొప్పి వస్తే ఆనందం పోతుంది, కాలు నొప్పి వస్తే ఆనందం పోతుంది. అన్నీ చక్కగా ఉంటే ఆనందం, లేదంటే కష్టం. కనుక ఆ దేవత కరెక్ట్గా అధిష్టానం కరెక్ట్గా ఉంది. సరే, ఏమిటి ఫలం అంటే భూతాని అభిక్షరంతి. ఆ ఉపాసకుణ్ణి అందరూ గౌరవిస్తారు, సన్మానిస్తారు, పూజిస్తారు, బహుమతులు తెచ్చిస్తారు. తర్వాత మనస్సు ఎప్పుడూ కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆ మనస్సుకి ఎటువంటి బాధలు ఉండవు. కొంతమందికి డిమెన్షియా అంటారు. డిమెన్షియా అంటే తెలుసుగా, రోగం. డిమెన్షియా వస్తే మనస్సులో ఏ జ్ఞాపకాలు ఉండవు, మర్చిపోతారన్నీ. డిమెన్షియా వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అంటే జ్ఞాపకం ఉండదు ఏమి. భోజనం చేసినా తిన్నట్లు జ్ఞాపకం ఉండదు. ఎవరి చెప్పులైనా వేసుకెళ్తారు, ఏవైనా తీసుకెళ్తారు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు వాళ్ళంతటా వాళ్ళే. దీన్ని డిమెన్షియా అంటారు. మనస్సులో డిఫెక్ట్ అన్నమాట అది. అల్జీమర్స్, డిమెన్షియా ఇవన్నీ మానసికమైనట్టు మనసులో వచ్చేటటువంటి వ్యాధులు. అట్లాంటివి ఏమి రావు ఈ ఉపాసన చేస్తే. అది ఇహలోక ఫలం. పరలోక ఫలం ఏమిటంటే దేవాన్ అప్యేతి. ఆ చంద్రదేవతని పొంది ఆ చంద్రదేవత ద్వారా ఆ పరమాత్మలో లీనమవుతాడు ఉపాసకుడు, ఎవరైతే ఈ విధంగా ఉపాసన చేస్తారో అని చెప్పినప్పుడు యాజ్ఞవల్క్యుల వారు సరే దానం దక్షిణ తీసుకోండి అన్నాడు. ఇంకొకటి ఉన్నదండి, అది కూడా పూర్తి చేయండి అన్నారు. ఇప్పుడు 5 ఉపాసనలు అయినాయి. రహస్య నామధేయం ఏమిటి? ఆనందం. కనుక అదే కదా ఆనందాన్ని ఇచ్చేది అన్నిటికంటే కూడా. కనుక రహస్య నామధేయం. చివరిది 6వ ఉపాసనం చదువుతాం. 177వ పేజీ. ఏ దేవతే కశ్చిదబ్రవీత్
శృణవామేతి అబ్రవీన్మే విదగ్ధ శాకల్యః హృదయం వై బ్రహ్మేతి యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ తథా తచ్చాకల్యః అబ్రవీత్ హృదయం వై బ్రహ్మేతి అహృదయస్య హి కిం స్యాదితి అబ్రవీత్తు తే తస్యాయతనం ప్రతిష్ఠాం నమే వై బ్రవీదితి ఏకపాద్వా ఏతత్ సామ్రాడితి స వై నో బ్రూహి యాజ్ఞవల్క్య హృదయం మే నాయతనం ఆకాశః ప్రతిష్ఠా స్థితిరిత్యేవ తదుపాసీత కా స్థితతా యాజ్ఞవల్క్య హృదయమేవ సామ్రాడితి హోవాచ హృదయం వై సామ్రాట్ సర్వేషాం భూతానాం ఆయతనం హృదయం వై సామ్రాట్ సర్వేషాం భూతానాం ప్రతిష్ఠా హృదయే హ్యేవ సామ్రాట్ సర్వాణి భూతాని ప్రతిష్ఠితాని భవంతి హృదయం వై సామ్రాట్ పరమం బ్రహ్మ నైనం హృదయం జహాతి సర్వాణీనన్ భూతాన్యభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి య ఏవం విద్వానేతదుపాస్తే హస్తృషభం సహస్రం దదామీతి హోవాచ జనకో వైదేహః సహోవాచ యాజ్ఞవల్క్యః పితా మే మన్యత నాననుశిష్య హరేతేతి. ఇంతటితో 6 ఉపాసనలు అయిపోతాయి. చివరి ఉపాసన. ఆ చివరి ఉపాసన ఏమిటి చెప్పండి? 6 గురువులని చెప్పారు కదా, షడాచారులు. ఎవరు ఆ చివరి గురువు? ఏం చెప్పారు అంటే అబ్రవీత్ విదగ్ధ శాకల్య. విదగ్ధ శాకల్య 2 పేర్లు. శాకల్యుడు అక్కడొచ్చాడు, శాకల్యుడు ఆయన మళ్ళీ బతికాడు తిరిగి, ఆ శాకల్యుడే అనుకుంటాం. హృదయం వై బ్రహ్మ ఇతి, హృదయాన్నే బ్రహ్మగా భావించి పూజించాలి. హృదయం అంటే ఇక్కడ దేవత. మనకు మంత్రాల్లో దేవతను గురించి చెప్పలేదు. ఎవరా దేవత అంటే ఇక్కడ ప్రజాపతి అని అర్థం. హిరణ్య గర్భ బ్రహ్మ సగుణ ఈశ్వరుడిగా భావించి ప్రజాపతిని ఉపాసన చెయ్యాలి. యథా మాతృమాన్, అదే సేమ్. ఎవరికైతే తల్లి తండ్రి గురువు వారి యొక్క కనుసన్నల్లో ఆదరణతో పెరుగుతాడో ఆయన చక్కగా బోధిస్తాడు, సరిగా బోధిస్తాడు అన్నాడు. చెప్పినవి ఎందుకు చెప్పడం అంటే అది ఇంపార్టెన్స్ అన్నమాట. ఇంపార్టెన్స్కి మనకు తెలుస్తుంది, ముఖ్యం అని అర్థం.
ఆ శాక్యులుడు ఈ విధంగా చెప్పాడు హృదయం బ్రహ్మ అని. మరి ఆయతనం చెప్పారా, ప్రతిష్ఠ చెప్పారా, రహస్యనామధేయం అంటే చెప్పలేదన్నారు. సరే నేను చెప్తాను. ఆయతనం అనేది హృదయం, మన మనస్సు. హృదయం అంటే ఇక్కడ ఇందాక మనస్సు చెప్పాం, ఇప్పుడు హృదయం అంటే మన గుండె అంటారు చూసారా, ఆ గుండె హృదయం అని అర్థం. ఆ హృదయం ఆయతనం. అక్కడ హిరణ్య గర్భుణ్ణి పరమాత్మగా భావించి ధ్యానించాలి. ఆ హృదయంలో ప్రజాపతి దేవత, ఆ దేవతని హృదయమే ఆయతనం. ప్రతిష్ఠ ఎవరు అంటే ఈశ్వరుడు. మన హృదయానికి అది దైవం, ఆయతనం. హిరణ్య గర్భుడు అధిదైవం, హృదయం అధ్యాత్మం. అధ్యాత్మాన్ని అధిదైవాన్ని కలిపేది ఎవరంటే పరమాత్మ. ఆ పరమాత్ముని ధ్యానించాలి. ఆకాశ ప్రతిష్ఠ. రహస్య నామధేయం అంటే స్థితి అన్నారు. స్థితి స్థితిరేవ ఏతద్ ఉపాసీత. ఏమిటా స్థితి? యాజ్ఞవల్కుల వారు చెప్పండి అంటే హృదయమేవ సామ్రాడితి హోవాచ. హృదయం వై సామ్రాట్ సర్వేషాం భూతానాం ఆయతనం. ఆ హృదయం అనేటువంటిది ప్రతిష్ఠ కలిగినటువంటి పరమేశ్వరుడు. హృదయం లేకపోతే సర్వాణి భూతాని ప్రతిష్ఠితాని భవంతి. ఇక్కడ హృదయం అంటే మన నిద్రపోయేటప్పుడు మన ఇంద్రియాలు, మనస్సు అన్నీ కూడా హృదయంలోకి వెళతాయి. మనకు మాండుక్యం గుర్తుంటే తెలుస్తుంది. ఆ నిద్రలో ఈశ్వరుడిలో లయమవుతాం అందరం. మన కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ పనిచేయవు నిద్రలో. ఎక్కడికి వెళతాయి ఆ ఇంద్రియాలన్నీ అంటే హృదయంలోకి వెళ్ళిపోతాయిట. హృదయంలో ఎవరు ఉంటారు అంటే ఆ పరమాత్ముడు స్థితుడై ఉంటాడు. ఆ హృదయంలో ప్రజాపతి హిరణ్య గర్భుడికి ఏం చేశాడు పరమాత్మ? నువ్వు సృష్టి చేయి నాయనా అని ఇచ్చాడు. ఈ యొక్క పరమాత్మ బ్రహ్మదేవుణ్ణి సృష్టించి తర్వాత బ్రహ్మదేవుడికి మిగతా సృష్టి అంతా చేయమని చెప్పాడు. కనుక ఆ బ్రహ్మదేవుడు ఎక్కడ ఉంటాడు? ఆయతనం ఏమిటి అంటే మన హృదయం. మన హృదయంలోకి వెళ్ళిపోతాయి అన్ని ఇంద్రియాలు నిద్రలో. మెలకు రాగానే జాగ్రత్త అవస్థలో అన్నీ బయటకు వస్తాయి. మళ్ళీ రోజు మనం పరమాత్మలో లీనం అవుతాం, మళ్ళీ బయటకు వస్తూ ఉంటాం. కనుక ఆ హృదయం అనేటువంటిది స్థితి. ఆ స్థితి అంటే అన్నీ ఒక చోట ఉండేటటువంటి స్థానం అని అర్థం. మళ్ళీ అక్కడి నుంచే బయటకు వస్తాయి. రోజు రాత్రిపూట ఇంకా 4 గంటల లోపల మనం అందరం అక్కడికి వెళ్తాం. మళ్ళీ మన మూల స్థానానికి వెళతాం. వెళ్ళి ఉదయం లేవగానే మళ్ళీ ప్రపంచంలో పడతాం. అంటే రోజు మనం ప్రతిరోజు మన యొక్క హృదయ స్థానానికి పోయి భగవంతుడిలో చేరి తర్వాత బయటికి వస్తాం. ఇట్లా జరుగుతూ ఉంటుంది జీవితాంతం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, జీవితాంతం జరుగుతూ ఉంటుంది. అయితే మనకు తెలియదు, శాస్త్రం చెప్తే తెలుస్తుంది. కనుక హృదయం న జహాతి, అటువంటి వ్యక్తిని హృదయం వదిలిపెట్టదు అన్నాడు. అంటే జీవించినంత కాలం కూడా హృదయం ఆరోగ్యంగా ఉంటుంది, అనారోగ్యం లేకుండా ఉంటాడు అని అర్థం. అంటే గుండె జబ్బులు రావని అర్థం. గుండె జబ్బులు ఏం రాకుండా ఉంటాయి అలా చేస్తే. అభిక్షరంతి, అందరూ బహుమతులు ఇస్తారు ఆయనకి, సన్మానిస్తారు, గౌరవిస్తారు ఆ ఉపాసకుణ్ణి. మరణించిన తర్వాత పరలోక ఫలం ఏమిటి? ఆ ప్రజాపతిని పొందుతాడు, హిరణ్య గర్భలోకానికి వెళతాడు. హిరణ్య గర్భని పొంది మళ్ళీ పరమాత్మలో లీనమైపోతాడు ఆ ఉపాసకుడు. కనుక ఉపాసన చేయడం వలన మన ఏకరూప ఉపాసన నుంచి విశ్వరూప ఉపాసనకి వెళ్ళడానికి మార్గం ఇది. ఈ అధ్యాత్మం, హృదయము, మనస్సు, ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా అధ్యాత్మం. అది దైవతం ఉన్నది ఇక్కడ. వీటన్నిటికీ రెండిటికి అధిష్టానం, ప్రతిష్ట పరమాత్మ. కనుక సర్వం ఈశ్వరమయం, సర్వం భగవన్మయం. అందుకని భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పి పూజ చేయడం కొంతకాలమే, తర్వాత అంతటా ఉన్నాడని పూజ చేయాలి.
అన్నిటిలో ఉన్నాడని పూజ చేయాలి. అన్నిటిలో ఉన్నాడని చెప్పి ఇట్లా చూపిస్తాం, ఇక్కడ ఉన్నాడా లేదా? అన్నిటిలో ఉన్నాడంటే ఇక్కడ ఉండాలి కదా. కనుక దీన్ని శుద్ధంగా ఉంచుకో, ఈ శరీరాన్ని మనస్సుని శుద్ధంగా ఉంచుకొని, ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆ దేవతలు ఉన్నారు ఇందులో, ఆ దేవతలకి ఆ ఈశ్వరుడు అధిష్టానం అని తెలుసుకొని ఉపాసన చేయడం, ధ్యానించడం చాలా ఆరోగ్యకరం మనిషికి. ఇలా ధ్యానించే వాళ్ళకి అనారోగ్యాలు రావు తొందరగా. ఇప్పుడు అలా చేయడంలో ఎవరు చేయకపోవడం వల్లనే అన్ని స్ట్రెస్, టెన్షన్, అన్ని రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి మనుషులకి. సర్వదా దేహము భగవంతుడి యొక్క ఆలయం అని భావించి, ఆ భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, అన్ని దేవతలు ఇందులో ఉన్నాయి ఈ శరీరంలోని భావించేవాడికి ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. కానీ మనకు ఆ భగవద్ దృష్టి రావడం లేదు. ఏకరూపాన్ని నుంచి విశ్వరూపానికి వెళ్ళాలి. అలా వచ్చినప్పుడే ఇది ఒక తెలుస్తుంది మనకు. కనుక ఇక్కడ నిష్కామ ఉపాసన చేసే వాళ్ళకి చిత్తశుద్ధి వస్తుంది, సకామ ఉపాసన చేసే వాళ్ళకి ఆ లోకాలకు వెళతారు. అది ఆ ఫలం. కనుక ఇక్కడ మనకు స్థితి అంటే ఆధారం అని అర్థం. స్థితి అంటే ఆధారము. ఇంతటితో ఈ ఉపాసన పూర్తయింది. ఉపాసనా ఫలం చెప్పారు. అంటే ఏకరూపం నుంచి విశ్వరూప దర్శనానికి ఫలం మనకు చెప్పారు. సద్గుణాలు, సద్భావన, సద్భావనతో దైవ భావనతో ధ్యానించడం అనేది, దేహం దేవాలయం అనే భావన, వీటన్నిటితో మనం ఈ యొక్క ఉపాసనలు చేయడం వలన నేను ఈ ఈశ్వరుడిలో ఒక భాగాన్ని అనే భావన వస్తుంది మనిషిలో. శుద్ధంగా ఉంచుకుంటాడు శరీరాన్ని, మనస్సుని, ఇంద్రియాలను. లేకపోతే మనిషి పతనం అవుతాడు, ఆధ్యాత్మికంగా పతనమైపోతాడు మనిషి. దైవ చింతన, దైవానికి సంబంధించిన కార్యక్రమాలు, దైవానికి సంబంధించిన మాటలే మాట్లాడాలి. తచ్చింతనం, తత్కథనం, అన్యోన్యత్ తత్ప్రబోధనం. ఇంతటితో ఈ షడాచార బ్రాహ్మణం పూర్తయింది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.